స్టీల్ మంత్రి కుమారస్వామి హామీపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన ఉక్కు పోరాట సమితి సభ్యులు జనవరి 15 కల్లా స్టీల్ ప్లాంట్ సమస్యలకి పరిష్కారం లభిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని చెప్పారు ఉక్కు పోరాట కమిటీ సభ్యులు. కేంద్ర మంత్రి కుమారస్వామిని ఢిల్లీలో కలిశారు ఉక్కు పోరాట కమిటీ సభ్యులు. ప్లాంట్ పరిరక్షణకు తక్షణమే రా మెటీరియల్ కోసం 18,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని అడిగినట్టు తెలిపారు. 9,000 కోట్లు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సుముఖంగా ఉన్నట్టు కుమారస్వామి చెప్పారన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషిని మరింత పెంచి దీన్ని కంక్లూడ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, స్టీల్ జాయింట్ సెక్రటరీ డైరెక్టర్ సంజయ్ రాయ్ను కలిసి చర్చలు జరిపారు. ప్లాంట్ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని, కేంద్రం జోక్యం చేసుకోకపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ మనుగడ కష్టంగా మారిందన్న విషయాలను వివరించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 నెలల జీతం, కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలలుగా రావాల్సిన వేతన బకాయిలు చెల్లించేందుకు పరిష్కారం చూపుతామని స్టీల్ మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చినట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు వెల్లడించారు.